అమ్మా రెడీమేడ్ కాదు ఇది, ఇంట్లో రుబ్బుతారా? ఈ హోటల్ టిఫిన్ కాదమ్మా, ఫ్యామిలీ టిఫిన్. ఓ సూపర్, వండుకున్నట్టే ఉంటది. ఉన్న చిన్న ప్లేస్లో అయినా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. వెనకాల చూడండి. స్పెషల్ దోశ ఫర్ స్పెషల్ యష్. చూపించు నీ దోశలు. ఆర్గానిక్, సూపర్ ఆర్గానిక్, ఫ్రెష్ ఫ్యామిలీ టిఫిన్. దీనికి టైటిల్ కూడా హోటల్ టిఫిన్ అనుకుంటున్నారా? కాదు, ఫ్యామిలీ టిఫిన్. మా శశి ఇప్పుడే తిన్నాం, పొట్టలు ఊగిపోతున్నాయి. ఇప్పుడే తిన్నాం అక్క, పొట్టలు ఊగిపోతున్నాయి అంట. పొట్టలు ఊగిపోతున్నాయి. నైట్ గోకవరం ఫామ్ హౌస్కి వచ్చాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం బయటకు వచ్చాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక చిన్న హోటల్ చూసాము. ఆ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇప్పుడు ఆ హోటల్ కోసం వెతుకుతున్నాం. ఇదంతా అసలు ఎంత బాగుందో ఒకసారి మీకు చూపిద్దాము అనేసి చిన్న వీడియో పెట్టామన్నమాట. ఆఫ్ రోడ్లో వచ్చాము. ఆ రోడ్డు వెళ్ళేటప్పుడు చూపిస్తాను, వచ్చేటప్పుడు వీడియో తీయలేదు. అక్కడ చూడండి పంపు సెట్, వాటర్ భలే వెళ్తున్నాయి. అబ్బా, తాటి పనులు అయితే ఎన్ని ఉన్నాయో. చూస్తే చిన్నగా కనిపిస్తున్నాయి కదా, పట్టుకుంటే ఇంత పెద్దగా ఉంటాయి. చాలా పెద్దగా ఉంటాయి, పైన ఉన్నాయి కదా, చిన్నగా కనిపిస్తాయి. తాటి పండ్లు ఎక్కి తెంపే వాళ్ళు ఉంటారు. ముంజలు అయిపోయిన తర్వాత పండ్లు అవుతాయి లడ్డు. ఫస్ట్ ముంజలు తినేస్తాం, ముంజలు తినకుండా వదిలేస్తే అవి పండ్లు అవుతాయి. పండ్లు తినకుండా అట్లనే వదిలేస్తే గేగులు అవుతాయి. ఫస్ట్ గేగుల దగ్గర నుండి ఏదో మొత్తానికి అన్నీ అదే చెట్టుకు వస్తాయి. దొరికింది, ఇంకోండి ఇదే టిఫిన్ సెంటర్. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాము, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ వీళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు చేయబోతున్నాం. ఫిక్స్ చేసేసిండ్రు. అవును, దారా పాపా. సో ఇదండి, చిన్న గుడిసెలో ఇట్లా బ్రేక్ఫాస్ట్ కోసం సెటప్ చేశారు. ఎంత బాగుంది కదా. ఒకసారి 2 దోశలు వేస్తారా అండి? ఇప్పుడు ఒకటా రెండా అని అడుగుతున్నా. 2 వస్తాయా? ఇక్కడ చిన్న గుడిసె ఉంది. ఇక్కడ రండి, ఇక్కడ అన్నీ సెటప్ చేస్తున్నారు. దిబ్బ రొట్టె కూడా వేస్తున్నట్టున్నారు. అమ్మ, దిబ్బ రొట్టెలు ఉన్నాయా? 2 దిబ్బ రొట్టెలు వేయరా? ఇదిగోండి, ఇలా దిబ్బ రొట్టెలు ఇస్తున్నారు. ఇదిగో టేస్ట్ బాగుంది. దోశలు వేశారు. కట్టెల వంట బాగుంది కదా. అమ్మా రెడీమేడ్ కాదు ఇది, ఇంట్లో రుబ్బుతారా? ఈ హోటల్ టిఫిన్ కాదమ్మా, ఫ్యామిలీ టిఫిన్. ఓ సూపర్, వండుకున్నట్టే ఉంటది. అవునమ్మా, హోటల్లో కాదు. వీళ్ళు వస్తేనే ఇక్కడ ఎంజాయ్ చేయగలుగుతారు కదా. బాగుంది, ఆరెంజ్ బాగుంది. మార్నింగ్ 6:30. దాన్ని ఏమన్నది? ఆరెంజ్ దుబ్బకాయ పచ్చడి. ఒక 2 ప్లేట్లు చట్నీ వేసిరా, దోశలు తీసుకుంటాం. ఇదిగోండి, ఇలా ఇస్తున్నారు అనమాట. అక్కడ చెప్పాలండి మాకు పార్సిల్ కావాలండి. ఒక 5 దోశలు వేసివరా. 5 దోశలు పార్సిల్. ఉన్న చిన్న ప్లేస్లో అయినా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. వెనకాల చూడండి. మనకి నచ్చినట్టుగా క్రిస్పీగా కూడా వేస్తున్నారు కదా దోశ. అంకుల్, ఇది ఎందుకు అంకుల్ అట్లా ఫిక్స్ చేసేసింది దానికి? దోశలు వేయడానికి. దోశల కోసమేనా? ఇంకా అది దానికి ఫిక్స్ చేసేసారు కదా పెనం. రేకు ఓన్లీ దోశలే. మన దగ్గర ఏమేమి ఉంటాయి? ఇడ్లీ, మినపట్టు, బజ్జీ, దోశ. ఇడ్లీ, మినపట్టు, బజ్జీ, దోశ 4 ఉంటాయట. ఓన్లీ మినపప్పుని ఇడ్లీలాగా చేసి దిబ్బరొట్టలాగా వేసి ఇచ్చారు కదా. దానికి రెడ్ కలర్ చట్నీ, మినపట్టుతో రెడ్ కలర్ చట్నీ లేదా చెరుకు పానకం కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇందాక తిన్నది
మినపట్టు కానీ ఈ మినపప్పుతో పాటు కొంచెం బియ్యం కూడా వేస్తారు దాంట్లో. ఓకే. యశు సపరేట్గా దోశలు వేయించుకుంది. స్పెషల్ దోశ ఫర్ స్పెషల్ యశు. చూపించు నీ దోశలు. ఇదిగో సూపర్. ఇగో మినపట్టు వేసే స్టవ్ అంట. పొయ్యి మినపట్టు వేయడానికి ఎట్లుంది యశు? క్రిస్పీగా చాలా బాగుంది, డిఫరెంట్ ఉంది చట్నీ. మనము గోవాలో వేసుకునే వాళ్ళం, సేమ్ అట్లుంది కదా. అవును, వాళ్ళు చూడు ఉంటారు బుజ్జోళ్ళు, ఫోటోలు తీస్తున్నారు అంటున్నాడు అంకుల్. బుజ్జోళ్ళు కాదమ్మా, బుజ్జి. బుజ్జి చిన్నపిల్లలు. ఎంజాయింగ్ పాప. యా యా. వీళ్ళిద్దరు మంచి కడుపులో వేసి డాన్సింగ్లు వస్తున్నాయి. పాప మనది బిల్ ఎంత అయింది? 500 ఇచ్చా, 200 వచ్చింది, ఇంకో 50 రావాలి. 250. 250కి మొత్తం 9 మెంబర్స్ టిఫిన్ చేసేస్తున్నారు. యా యా. సూపర్ కదా. ఆర్గానిక్ సూపర్. ఆర్గానిక్, ఫ్రెష్ ఫ్యామిలీ టిఫిన్. దీనికి టైటిల్ కూడా హోటల్ టిఫిన్ అనుకుంటున్నారా? కాదు, ఫ్యామిలీ టిఫిన్. చలో లెట్స్ గో. వెళ్ళేటప్పుడు రూట్ అసలు సూపర్ ఉంటుంది, చూపిస్తారా? ఏదైనా ప్లేట్ 20. ఈ ఊరు పేరు ఏంటి కరెక్ట్గా చెప్పండి? రామవరం. టీ రామవరం. ఇది ఏ రూట్ నుండి ఏ రూట్కి వెళ్తుంది? ఇది అడ్డతీగల ప్లస్ రాజమండ్రి రోడ్డు. అడ్డతీగల రాజమండ్రి రోడ్ అంటండి. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా చిన్నగా గుడిసి ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలి అంటే. సో ఇదన్నమాట ఆఫ్ రోడ్ అని చెప్పాను కదా. ఇక్కడ బాగానే ఉంది, లోపలికి వెళ్తే అసలైన సినిమా ఉంటుంది. పొట్లు ఊగిపోతున్నాయి. మా శశి ఇప్పుడే తిన్నాం, పొట్టలు ఊగిపోతున్నాయి. ఇప్పుడే తిన్నాం అక్క, పొట్టలు ఊగిపోతున్నాయి అంట. పొట్లు ఊగిపోతున్నాయి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా పప్పు, నిజంగా రియల్లీ ఎంజాయ్. చాలా బాగుంది. వాళ్ళు మాట్లాడటం కూడా ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. బుజ్జి వాళ్ళు ఉంటారు, వెయిట్ చేస్తారు. ఇచ్చేయండి, వేడి వేడి చేసిస్తాను, ఆగండమ్మా. నేను ఆ పెనం మీద దోశలు వేద్దామని ఫిక్స్ అయ్యా. నేను కూడా నువ్వు వేస్తే వీడియో తీయాలని ఫిక్స్ అయ్యా. ఎవరు తింటారు? తినేవాళ్ళు ఎవరు? నేను తింటా. నేను సూపర్. పొద్దున్నే చైతన్య ఒక పాట పాడాడు కదా, పాడవా యశు? ఇది పొద్దున్నే వాక్ చేస్తే ఎంత బాగుంటుంది ప్లేస్ అంతా. షూస్ ఉంటేనే మంచిగా కదా లడ్డులు. ఉండాలి షూస్ కంపల్సరీ. అది కర్ణాటకలో బెంగళూరు దాటి 1.5 hours వెళ్తే ఉంటుంది. అస్సలు ప్రపంచంలో ఇంత అందమైన ప్లేసెస్ ఉన్నాయా అని అనిపించేలా ఉంటుంది. అయ్యా మంది ఇటేనా పప్పు? డౌట్ వేస్తుంది. కొండ చూసావా నువ్వు పోయేటప్పుడు? నేను చూడలా. నువ్వు చూసావా? ఇప్పుడు రైట్ తీసుకోవాలి. గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం. అమ్మయ్య, గేటు కనిపిస్తే అప్పుడు ప్రశాంతమైంది. ఇక్కడే మేము ఉన్నది. నైట్ వచ్చాము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో చిన్న వ్లాగ్ అనమాట. మళ్ళీ మిగతా మేము ఏం చేసాము ఏంటి అన్నది మీకు నచ్చితే కనుక ఫాలో అవుతూ ఉండండి మమ్మల్ని, స్వప్న వైట్ల. సో ఇలా మీ అందరితో అన్నీ షేర్ చేసుకోవడం మాకు చాలా ఇష్టం. కాకపోతే చూసేటప్పుడు కొంచెం సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్. బాయ్ బాయ్. కెమెరా ఉమ్మని యశుతో స్వప్న వైట్ల టీమ్.